నాన్నగారికి చాలా క్లీన్ చిట్ ఉంది పాలిటిక్స్ లో, అందరికి హెల్ప్ చేస్తారని, ఎవరు కూడా ఆయన్ని పెద్దగా టార్గెట్ చేయడం గానీ, లేకపోతే ఆయన ఏదో అనడం గానీ, లేకపోతే ఆయన మీద ఏదో ఆరోపణలు కూడా పెద్దగా కనిపించవు ఆయన రాజకీయ జీవితంలో. సో అది మీరు ఏ రకంగా మీరు పాజిటివ్ గా మార్చుకొని పబ్లిక్ లోకి తీసుకెళ్లబోతున్నారు, దాన్ని పబ్లిక్ నుంచి ఓట్లని పాజిటివ్ గా ఎలా మార్చుకోబోతున్నారు మీరు? నాన్నగారు నేను 7th లో ఉన్నప్పుడు ఫస్ట్ మినిస్టర్ అయి 9 years చేశారు. తర్వాత మెడిసిన్ అయిపోయింది, జాబ్ చేస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం గా చేశారు. అంటే ఊహ తెలిసినాక కూడా మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని పాలిటిక్స్ లో, ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ లో చూస్తాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే రన్ చేస్తుంటారు షో అంతా, అట్లాంటి ఎప్పుడు చేయలేదు మా నాన్నగారు. ఎవరైతే ప్రతినిధిగా ఉంటారో వాళ్ళే ఉండాలి, కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అన్నట్టు పెంచారు. కాబట్టి అంత క్లీన్ గా ఉన్నాము, ఇప్పుడు కూడా అంతే క్లీన్ గా ఉంటాము. ఆయన ఎప్పుడు కూడా నన్ను కంట కనబెడతానే ఉంటారు. ప్లస్ అందులో తనకి తన ఇమేజ్ ఇంపార్టెంట్ కదా. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు దళితులుగా, అట్లాంటి అతనికి చెడ్డ పేరు రావద్దు అన్నప్పుడు తనకి నా మీద నమ్మకం కలిగినాకనే నన్ను పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయించారు.